Hi, welcome to our channel. Today we are discussing about the MCQs of thermal power station which is useful in competitive exams. First question, thermal power station is suitable as అంటే థర్మల్ పవర్ స్టేషన్ అనేది దేనికి సూటబుల్, లైక్ బేస్ లోడా, పీక్ లోడా అదనమాట. ఇది థర్మల్ పవర్ స్టేషన్ వచ్చేసరికి ఏంటంటే బేస్ లోడ్కి సూటబుల్ అయ్యే పవర్ అనేది తక్కువ ఉంటుందన్నమాట, తక్కువ జనరేట్ అవుతుంది, అందుకనే మనం బేస్ లోడ్స్కి యూజ్ చేసుకుందాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద థర్మల్ ప్లాంట్ గివ్స్ మినిమం కాస్ట్ పర్ కిలోవాట్ అవర్ వెన్ యూజ్డ్ యాజ్. ఆన్సర్ వచ్చేసరికి బేస్ లోడ్ అనమాట. బేస్ లోడ్ ఎందుకంటే 1 కిలోవాట్ అవర్కి కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి బేస్ లోడ్ అంటాం అన్నమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ద టెంపరేచర్స్ ఇన్సైడ్ ద వాటర్ ట్యూబ్ బాయిలర్ ఈజ్. అంటే బాయిలర్లో మనం నార్మల్గా థర్మల్ పవర్ స్టేషన్లో ఏం యూజ్ చేస్తాం, బాయిలర్స్ కదా, ఆ బాయిలర్స్లో టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందని వాడు అక్కడ అడిగిండు అనమాట క్వశ్చన్. 500 డిగ్రీ సెల్సియస్. ఫోర్త్ క్వశ్చన్, యాష్ కంటెంట్ ఆఫ్ ఇండియన్ కోల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. అంటే నార్మల్గా మన ఇండియన్లో చూసుకుంటే ఏంటంటే యాష్ కంటెంట్, కోల్లో ఎంత యాష్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. 35 to 45% అనే యాష్ అనేది ఉంటుంది కోల్లో. విచ్ ఆఫ్ ద కోల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ కోల్. అంటే ఏంటంటే మనం యూజ్ చేసే కోల్లో ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటి, బిట్యూమినస్ కోల్. బిట్యూమినస్ కోల్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ సిక్స్త్ క్వశ్చన్, ఫర్ ఫ్లూ గ్యాసెస్ ఫ్లో వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్. అంటే నార్మల్గా మనకి ఫ్లూ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఆ ఫ్లూ గ్యాసెస్ రిలీజ్ అయిన యొక్క ఆర్డర్ అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయండి, ఎక్కడి నుంచి అంటే బాయిలర్ నుంచి సూపర్ హీటర్ నుంచి ఎకనమైజర్, ఎయిర్ ప్రీహీటర్ అండ్ చిమ్నీ. ఇదన్నమాట. నార్మల్గా మనకి బాయిలర్లో హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేది చిమ్నీ అంటే ఎయిర్లోకి ఎలా కలుస్తుంది అంటే దానికి ఒక సీక్వెన్స్ అనేది ఉంది, ఆర్డర్. ఈ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ బాయిలర్, సూపర్ హీటర్, ఎకనమైజర్, ఎయిర్ ప్రీహీటర్ అండ్ చిమ్నీ. ఇది ఆర్డర్ అన్నమాట. ఈ ఆర్డర్ని మళ్ళీ మిస్ చేయొద్దు, సేమ్ ఆర్డర్ గుర్తుంచుకోండి. అండ్ సెవెంత్ క్వశ్చన్, థర్మల్ పవర్ స్టేషన్ వర్క్ ఆన్. థర్మల్ పవర్ స్టేషన్ దేంట్లో వర్క్ అవుతుంది, ర్యాంకిన్ సైకిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ర్యాంకిన్ సైకిల్ మీద థర్మల్ పవర్ స్టేషన్ అనేది మేజర్గా వర్క్ అవుతుంది. అండ్ ఎయిత్ క్వశ్చన్, which part of a steam power plant is used in order to avoid corrosion of turbine blades. నార్మల్గా మనకి బాయిలర్లో నుంచి వచ్చే స్టీమ్ అనేది వెట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఆ వెట్ స్టీమ్ అనేది టర్బైన్స్లోకి వెళ్ళటం వల్ల టర్బైన్లో ఉండే బ్లేడ్స్ అనేవి ఏంటంటే కరోజన్కి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట. కరోజన్కి ఎక్స్పోజ్ అయ్యి టర్బైన్ బ్లేడ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం వెట్ స్టీమ్ అనేది కాకుండా డ్రై స్టీమ్ అనేది ఒకవేళ టర్బైన్లోకి వెళ్తే అంత డ్యామేజ్ అనేది అవ్వదు. సో ఆ డ్రై స్టీమ్ అనేది ఎలా అవుతుందంటే మనకి బాయిలర్కి టర్బైన్కి మధ్యలో ఒక ఎక్విప్మెంట్ పెట్టుకుంటాం. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే సూపర్ హీటర్. ఈ సూపర్ హీటర్ యొక్క మేజర్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్లీ స్టీమ్ అనేది వెట్టులో ఉంటుంది. ఆ వెట్టుని మనం డ్రైలోకి కన్వర్ట్ చేయాలి. సూపర్ హీటర్ ఆ పని చేస్తుంది అనమాట. సూపర్ హీటర్ యొక్క ఇన్పుట్ వచ్చేసరికి వెట్ స్టీమ్ ఉంటే అవుట్పుట్ వచ్చేసరికి ఏంటంటే డ్రై స్టీమ్ ఉంటుంది. ఈ డ్రై స్టీమ్ అనేది టర్బైన్స్కి ఇచ్చుకోవడం వల్ల కరోజన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అండ్ నైన్త్ క్వశ్చన్, ఎకనమైజర్స్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్ యూజ్డ్ టు హీట్. ఎకనమైజర్స్ అంటే థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న మనం ఎకనమైజర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, విచ్ ఆర్ యూజ్డ్ టు హీట్. దేన్ని హీట్ చేసుకోవడానికి, ఫీడ్ వాటర్ని హీట్ చేసుకోవడానికి మనం ఎకనమైజర్స్ని యూజ్ చేస్తాం. అండ్ 10th క్వశ్చన్, విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ ఫ్లూ గ్యాసెస్ ఫర్ హీటింగ్ ఫీడ్ వాటర్ టు బాయిలర్.
ఇందాకే నేను ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను. ఇందులోనే ఉంది, 9th క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. 10th క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. 11th క్వశ్చన్, ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లో డ్యూ టు లో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కండెన్సర్. అంటే ఏంటంటే ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్. నార్మల్గా థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీ లో ఉంటుందన్నమాట. కంపేరింగ్ టు హైడల్, న్యూక్లియర్ వాటితో కంపేర్ చేసుకుంటే థర్మల్ పవర్ స్టేషన్ యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే కండెన్సర్ ద్వారా. అండ్ 12th క్వశ్చన్, టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ డాష్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాయిలర్ అండ్ టర్బైన్. బాయిలర్కి టర్బైన్కి మనం మధ్యలో ఒక ఎక్విప్మెంట్ పెట్టుకుంటామని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏం ఎక్విప్మెంట్ పెట్టుకుంటాం? సూపర్ హీటర్ని మనం యూజ్ చేసుకుంటాం. అది థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా అంటే డ్రై స్టీమ్ అనేది టర్బైన్స్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది డ్రై స్టీమ్ అనేది ఎలా వస్తుంది? సూపర్ హీటర్ ద్వారా. 13th క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ 500 megawatts యూనిట్ వాస్ కమిషనర్డ్ ఎట్ డాష్. అంటే ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ మెగావాట్ యూనిట్స్ అంటే థర్మల్ పవర్ అనేది 500 megawatts అనేది ఫస్ట్ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? ఎక్కడంటే తమిళనాడు. తమిళనాడులో ఫస్ట్ 500 megawatt యూనిట్స్ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. 14th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ థర్మల్ పవర్ ప్లాంట్స్. అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్కి ఏమేమి లాసెస్ అనేవి ఉన్నాయి? నార్మల్గా జనరల్గా చూసుకుంటే ఏముంటాయి? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఇది జనరల్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్. విచ్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆక్సిలరీస్. అంటే ఏంటంటే మనకి నార్మల్గా 3 పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. థర్మల్ పవర్ స్టేషన్, న్యూక్లియర్ పవర్ స్టేషన్, హైడల్ పవర్ స్టేషన్. ఈ మూడిట్లో నార్మల్గా మనం ఏ పవర్ ప్లాంట్లో ఎక్కువ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తాం? దేంట్లో యూజ్ చేస్తామంటే థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువ ఎక్విప్మెంట్స్ని మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ షేర్.